నాలుగవ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉంటారు. ఆ తల్లి కాశ్మీరం వంటి శరీరకాంతి, చంద్రబింబంలా ప్రకాశించే ముఖం, సహస్ర సూర్యుల తేజోవంతమైన రూపం కలిగి ఉంటారు. ఒకసారి బాండాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరప్రభావంతో దివ్యశక్తిని సంపాదించాడు. ఆ శక్తితో దేవతలపై, ఋషులపై దాడి ప్రారంభించాడు. లోకమంతా భయాందోళనలో మునిగిపోయింది. ఆ సమయంలో దేవతలు, ఋషులు తల్లిని ప్రార్థిస్తారు. అప్పుడు తల్లి పార్వతి తన అత్యంత దివ్య రూపాన్ని ధరించి లలితా సుందరిగా యుద్ధానికి సిద్ధమవుతుంది. ఆమె రథం చక్ర రాజ్యరథం. ఆమె ఆయుధాలు పాశం, అంకుశం, పంచబాణాలు, చక్రం. ఆమె సైన్యం ముందుకు కదలగా లోకమంతా ప్రకాశించింది. యుద్ధరంగంలో బాండాసురుడు తన సమస్త రాక్షస సైన్యంతో ప్రత్యక్షమయ్యాడు. కొన్ని రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి తల్లి లలితాదేవి తన చక్రయుద్ధంతో బాండాసురుణ్ణి సంహరించింది. లోకానికి శాంతి ప్రసాదించింది. తల్లి అనుగ్రహం లేకుండా ఏ శుభకార్యాలు ఫలించవు. తల్లిని ఆరాధించిన వారికి సద్బుద్ధి, సౌభాగ్యం లభిస్తాయి.